ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలో చాలామంది జెస్టేషనల్ డయాబెటిస్ బారిన పడుతున్నారు. గర్భం ధరించిన తరువాత వచ్చే తాత్కాలిక డయాబెటిస్ ఇది. దీన్ని తేలికగా తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే ముందుగానే జాగ్రత్త పడాలి. అసలు ఈ జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చేందుకు కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసేయండి. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల కొన్నిసార్లు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ప్లాసెంటా నుంచి విడుదలయ్యే హార్మోన్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచేస్తాయి. శరీరం అవసరమైనంత ఇన్సులిన్ తయారు చేయలేకపోతే జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారిస్తారు. అధిక బరువు లేదా లేటు వయసులో గర్భం ధరించడం, ఎవరికైనా కుటుంబంలో డయాబెటిస్ హిస్టరీ ఉండటం వంటి కారణాల వల్ల జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే మీ అందరికి తెలిసిందే, మధుమేహము. అది ప్రెగ్నెన్సీలో రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎలాంటి వాళ్ళకు వస్తుంది? ఒకటి, పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే వాళ్ళు చాలా లావుగా ఉన్నా, లేకపోతే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం అన్నది ఏమన్నా ఉన్నా, లేకపోతే నార్మల్గానే వాళ్ళు ఏమైనా స్టీరాయిడ్ మందుల మీద ఉండి దాని తర్వాత వాళ్ళు ఏమైనా ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అయినా, సో ఇలాంటి వాళ్ళల్లో మనకి మధుమేహం అన్నది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అనుకుంది. కానీ ఎందుకు ప్రెగ్నెన్సీలోనే వస్తుంది అంటే, మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి పిండము మదర్కి మధ్యలో కనెక్షన్ వచ్చి మాయ, దాన్ని ప్లసెంటా అంటాం. సో ఆ ప్లసెంటా నుంచి వచ్చే హార్మోన్స్ కొన్ని 1000 రెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఆ హార్మోన్స్ అన్నది దానికి ఇన్సులిన్ మీద కంట్రోల్ ఉంటుందన్నమాట. ఇన్సులిన్ యాక్షన్ని రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ టైంలో ఈ మాయ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల మనకి ఈ డయాబెటీస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకటి ఏంటి అంటే, ఇట్లా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు ప్రెగ్నెన్సీ అన్నది ప్లాన్డ్గా చేసుకోవాలి. సో ప్లాన్డ్గా చేసుకోవడం వల్ల ఏంటి అంటే, షుగర్ లెవెల్స్ అన్నవి వాళ్ళకి కంట్రోల్లో ఉంటాయి. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో షుగర్ రాకుండా ఉంటుంది. సో యావరేజ్ HbA1c కనుక మనం చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 5 to 5.4 మధ్యలో కనుక ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. జెస్టేషనల్ డయాబెటిస్ ను తేలికగా తీసుకోకూడదు. ఇది తల్లి బిడ్డ ఇద్దరికీ సమస్యగా మారొచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం లేదా ముందస్తు ప్రసవం అవడం వంటివి జరగవచ్చు. అలాగే పుట్టిన బిడ్డకు డయాబెటిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలకు వస్తే కనుక, ఫస్ట్ ఎవరైతే హై రిస్క్ ఫ్యాక్టర్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు ముందు నుంచే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఒకటి, వెయిట్ లాస్. అంతేకాకుండా డైటీషియన్ దగ్గర ఒపీనియన్ తీసుకొని మనం ఎటువంటి ఆహారాలు తింటే మనకి షుగర్ అన్నది కంట్రోల్గా ఉంటుంది, ఎన్నిసార్లు తినాలి, ఏ టైమ్స్లో తినాలి, ఏ టైమ్స్లో తినకూడదు, అలాంటివన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, స్విచ్ ఫ్రమ్ వైట్స్ టు బ్రౌన్స్. అంటే మనం తినే తెల్ల అన్నము, తెల్ల చక్కెర, తర్వాత మైదా ఇలాంటివన్నీ ఆపేసి మనము బ్రౌన్ రైస్, తర్వాత బ్రౌన్ షుగర్, లేకపోతే బెల్లం, లేకపోతే బ్రౌన్ రవ్వ, మనం తినే ఉప్మాలో బొంబాయి రవ్వ దాని బదులు బ్రౌన్ రవ్వ ఉప్మా తినడము, ఇట్లాంటివన్నీ మనం బ్రౌన్ బ్రెడ్కి మారడం, ఇట్లాంటివన్నీ మనము మార్చుకోవాలన్నమాట. అంతేకాకుండా ఉప్పులు కారాలు తగ్గించుకోవాలి. షుగర్ అన్నది అసలు టోటల్గా అవాయిడ్ చేసుకోవాలి. షుగర్కి మనకి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, లైక్ బెల్లం కానీ తేనె కానీ అలాంటివి వేసుకోవాలి. అంతేకాకుండా మనం తినే ఆహారంలో కూడా 3 బిగ్ మీల్స్, 3 స్మాల్ మీల్స్ అనేవి మనం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఒక చిన్న స్పూన్ ఆఫ్ ఆవు నెయ్యి ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే అందులో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనకి పెరుగు అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. స్కిమ్డ్ మిల్క్ నుంచి వచ్చిన పెరుగు మాత్రమే తీసుకోండి. పెరుగులో కూడా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. మనం తీసుకునే టాబ్లెట్స్లో కన్నా కూడా, మనకి మిల్క్లో కన్నా కూడా మనకి పెరుగులో కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. గర్భం ధరించిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్లు సూచించిన గ్లూకోజ్ టెస్ట్ చేయించుకుంటే ఈ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జెస్టేషనల్ డయాబెటిస్ బారిన పడకుండా ముందస్తుగానే బయటపడొచ్చు. వైద్యులు సూచించిన ఆహారాన్ని మాత్రమే తినాలి. మందులు సమయానికి తీసుకోవాలి. తీపి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, కూల్ డ్రింక్లు చాలా తగ్గించేయాలి. మానసిక ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. నీరు అధికంగా తాగాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.